ఆహ్వానం తెలియజేస్తున్నాను. ఈ 2వ నెల ఫిబ్రవరి మాసంలో అడుగుపెట్టాం. నెక్స్ట్ మంత్ లెంట్ కూడా ప్రారంభించబోతున్నాం కనుక ఎంతమంది లెంట్ కొరకు సిద్ధపడుతూ ఉన్నారు? ఇంకా చాలా టైం ఉంది కదండి అంటారా? లెంట్ దినాల కొరకు ఎంతమంది ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడుతూ ఉన్నారు? దేవుని మహాకృపను బట్టి నిజంగా లెంట్ సహవాసం అనేది ఆశీర్వాదకరమైనటువంటి సహవాసము. ఎందుకంటే అప్పటికప్పుడు దేవుని సన్నిధిలో సిద్ధపడ్డ అనేది రాదు. ఒక నెల ముందుగానే, ఎందుకంటే ఒక ఊరు మనం ఎక్కడికైనా ప్రయాణం వెళ్ళేటప్పుడు ఏ బట్టలు కావాలి, ఎలా తయారవ్వాలి అని ఎలాగైతే సిద్ధపడతామో, ఈ లెంట్ అనేది ఆశీర్వాదకరమైనటువంటి సందర్భం కనుక ప్రార్థనాపూర్వకంగా ప్రతి ఒక్కరూ సిద్ధపడాలని దేవుని సేవకుడిగా మనం చేస్తూ ఉన్నాం. మరి దాదాపుగా జాన్యువరి నెల ఎండింగ్ నుండే ఈ శ్రమ దినాలన్నింటిలో కూడా దేవుడు మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచలను దేవుని సన్నిధిలో ప్రయాసపడుతున్నాం. మానవ నైజం కలిగినటువంటి వ్యక్తులుగా మా ప్రయాస, మా కష్టము, లేదంటే మా సొంత ఆలోచనలు అయా మీ సన్నిధానంలో సరిపోవు, మీ పనులకు జ్ఞానం ఇచ్చి మీ బిడ్డలను ఆధ్యాత్మికంగా పురుకొల్పండి ఆధ్యాత్మికమైనటువంటి సందేశాలతో ఎన్నో ప్రార్థనాపూర్వకంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. కనుక మీ వంతు సహాయం కూడా కావాలి. కనుక మీ అందరూ కూడా ప్రార్థించండి. ఎందుకనంటే ఒక రోజు 2 రోజులు పోయేది కాదు, అనేక మరి 40 దినాలు, దాదాపుగా 40 డేస్ సండేస్ అవన్నీ పక్కన పెడితే ఈ 40 దినాలు కూడా ప్రతిరోజు మనం గ్యాదర్ అయ్యేటువంటి ఆ ప్రార్థనా సహవాసం ద్వారా ప్రతి హృదయం కదిలించబడాలి. కనుక ప్రార్థనా సహాయం కోరుతూ ఉన్నాను. మీ అందరూ ప్రార్థించండి. దేవుని సేవకుడిగా ఏ విధమైనటువంటి అనారోగ్య పరిస్థితులు రాకుండా, ఒకవేళ వచ్చినా కావలసినటువంటి శక్తిని దేవుడు అనుగ్రహించడానికి మీ అందరూ సహాయం కోరుకోవాలని ప్రార్థించండి. ప్రత్యేకించి మీరు కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలని మనం చేస్తూ ఉన్నాం. అయితే ఇలాంటి దినాలకు సిద్ధపడుతూ ఉన్నాం అని బాగానే ఉన్నాయి. అపవాదికుల గురించి కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. సాధారణంగా యొక్క ఆలోచన విధానాలు మనకు తెలుస్తుంటారు. సాధారణ అంటే వాడి యొక్క కొన్ని ప్రణాళికలు, వాడేం చేస్తాడు, ఏంటి, ఎలా, అసలు ఏ విధమైనటువంటి ఎలాంటి సందర్భంలో ఎలాంటి ఆలోచన విధానాలు కలిగి ఉంటారు మనకు తెలుసు. చాలా మంది అన్య సాంప్రదాయాల నుండి వచ్చిన వారు, లేదంటే నేను అన్ని కుటుంబం నుంచి మాకు అసలు తెలీదు అన్నవారు ఎవరైనా ఉన్నారండి? అసలు అన్య సాంప్రదాయాలు అనేది లోకంలో చూడలేదు, మాకు తెలియదు, అమావాస్య కానీ పౌర్ణమి కానీ అసలు ఆ పదాలు అనేవి నేను ఎప్పుడు వినలేదు అన్నవారు ఎవరైనా ఉన్నారు? అందరూ కూడా అమావాస్య అనగానే మనకి వెనువెంటనే గుర్తు తెచ్చేటువంటి వ్యక్తి ఎవరు? చీకటి. అంటే అమావాస్య అనగానే మనకి ఎందుకు ఆలోచన వస్తుందంటే, చీకటి ఎవరికి సాదృశ్యంగా ఉంది? అపవాదిగాడికి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు అపవాదిగాడు నాకు తెలిసి ఒక ప్రతి మధ్య కాలంలో నాకు పరిచయం అవడం అంటే ఒక చిన్న వాక్యం చెప్పారు. తప్పుడు మీరు మా చర్చలో వాక్యం చెప్పాలి అని చెప్పారు. ఒక మంచిది చెప్తానన్నా అన్నాడు. అంటే ఆయన ఏమన్నారంటే, అమావాస్య రోజు మేము ప్రార్థనా కూటాన్ని ప్రకటించాం కాబట్టి మీరు ఆ రోజు వాక్యం చెప్పాలి అని అంటే, అమావాస్య రోజు ప్రార్థనా కూటం ప్రకటించడం బట్టి నాకు డౌట్ వచ్చింది. అన్న కరెక్టే, నెలలో ఇన్ని దినాలు ఉన్నాయి కదా, అమావాస్య రోజు ఎందుకు అలా ప్రకటించాలి? అసలు అమావాస్య అంటే ఏంటి? అసలు ఒక క్రైస్తవుడిగా లేదా ఒక దైవశాస్త్రుడిగా, విశ్వాసిగా మనకు అది తెలిసి ఉండాలి కదా అని అంటే, ఏదంటే నీకు తెలీదా అని నిజంగా నాకు తెలియదు అన్న. బిబ్లికల్గా నేను చాలా జ్ఞానం తక్కువ కలిగిన వాడు, నిజంగా నీలాంటి దైవజనులు చెప్తే నేను నేర్చుకుంటాను, నాకు నిజంగా తెలియదన్నా అంటే ఆయన అన్నాడు, అమావాస్య రోజు సాతాను గడికి చాలా ఎక్కువ బలం ఉంటుందట, చాలా ఎక్కువ బలం ఉంటుంది కనుక ఆ రోజు ఏం చేసినా అది వాడికి అనుకూలంగా ఉంటుంది కనుక ఆ రోజు మనం ఎంత చేసినా సరే అవన్నీ కూడా ఫెయిల్ అయిపోతాయని చెప్పాడు. అయితే నేను అన్నాను, అపవాదిగాడు చీకటికి సాదృశ్యంగా ఉన్నాడు కాబట్టి అమావాస్య రోజు అంటూ ఉన్నావు, మరి దేవుడు వెలుగై ఉన్నాడు కదా, 24 గంటల్లో ఎన్ని గంటలు చీకటి? 12 గంటలు చీకటి, 12 గంటలు వెలుతురుంది. అంటే అపవాదిగాడు అమావాస్య రోజు మాత్రమే పనిచేస్తాడా? 24 గంటలు అపవాదిగాడు పనిచేస్తాడు. దేవుడు కూడా 24 గంటలు పనిచేస్తాడు. అంటే దేవుడికి ఎంత తెలుసు, అపవాదిగాడు కూడా
అంతే తెలుసు. సరే, మీకు అర్థం అవడానికి ఒక ఉదాహరణ తెలియజేస్తాను. చూడండి, మన చర్చికి ఒక 10-15 సంవత్సరాలు ఒక వ్యక్తి వచ్చి అన్ని సహవాసాల్లో పాల్గొని చర్చి మానేశాడు. అదే వీధిలో ఆ పక్కింటి దగ్గర ప్రార్థనా కూటమి పెట్టాం. అతను ఒక 2-3 సంవత్సరాలుగా మన చర్చికి రావడం లేదు, లోకానుసారంగా కలిసిపోయాడు. మనం వెళ్ళి ఆ పక్కింటి దగ్గర మనం ప్రార్థనా కూటమి పెట్టినప్పుడు 23 కీర్తన తీసుకొని చదువుకుందాం అన్నాం. అనగానే ఆ వ్యక్తికి ఏం తెలుసు? ఆ పక్కింటి వ్యక్తికి ఏం తెలుసు? 23వ కీర్తనలో ఏముంటుందో కూడా తెలుసు. ఆయన ఏమంటాడు తెలుసా? యెహోవా నా కాపరి అంటాడు. ఎక్కడ కూర్చొని? మందుబాటు దగ్గర కూర్చొని. అంటే ఇతనికి వాక్యం తెలియదా? అపవాది గారికి వాక్యం తెలుసు. అయితే అమావాస్య రోజు మాత్రమే వాడు పని చేయడు, 24 గంటలు పనిచేస్తాడు. 24 గంటలు పనిచేసినప్పుడు నేను అన్నాను, అన్న 365 రోజులు అపవాది గారు పనిచేస్తాడు. ఒక్క అమావాస్య రోజులు ప్రార్థన పెట్టి మానేస్తే సంఘం పతనావస్థకు వెళ్ళిపోద్ది. నీ ఆధ్యాత్మిక జీవితము అంటే ఏదో ఒక 12 గంటలకో, గంటకో, 2 గంటలకో, ఒక రోజు పరిమితమైన వాడు కాదు అపవాది గాడు. 24 గంటలు ఎవరిని మరిగొదినా అని గర్జించి సింహం వలె అలా కాసుకొని కూర్చున్నాడు కదా. అలా ఎలా అన్నా? నిజంగా నాకైతే తెలియదు. మరి నువ్వు ఎంత అలా ఎలా ఉన్నావు అని అంటే, అవునా అన్నాడు. సరే సరే, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథములో కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పాడద్రోయబడి ఉన్నాడు. చూడండి, అపవాది గారు ఏం చేస్తాడట? ఒకటి నేరం మోపుతున్నాడు. అది కూడా ఎప్పుడు? అమావాస్య రోజేనా? రాత్రింబగళ్ళు. హల్లెలూయా. అంటే వీడు ఒక గంటలో, గడియో, లేదంటే ఒక క్షణమో మనతో వాదించో మన మీద టార్గెట్ చేస్తూ వదిలేసేవాడు కాదు. 24 గంటలు రాత్రింబగళ్ళు వాడు ఏం చేస్తూ ఉన్నాడు? ఉద్యోగం చేసే వ్యక్తులు అడిగామనుకోండి, ఉద్యోగము ఎన్ని గంటలు చేస్తారు? 8 అవర్స్ ఉంటుంది, ఆ తర్వాత 12 అవర్స్ ఉంటుంది, ఆ తర్వాత 16 అవర్స్ కూడా ఉంటుంది, 24 అవర్స్ కూడా చేసే వాళ్ళు ఉంటారు. అయితే ఈ 24 అవర్స్ చేస్తే 2 days హాలిడే ఇస్తారు వాళ్ళకి. 8 అవర్స్ చేస్తున్నాడు, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ డ్యూటీకి వెళ్తాడు. అంటే మిగతా టైం అంతా ఏం చేస్తాడు? రెస్ట్ తీసుకుంటాడు. కానీ ఇప్పుడు అలాంటి వాడు కాదు. 24 గంటలు మన మీద టార్గెట్ చేసి మన జీవితాలను మరి అంధకారంలోకి నడిపించడానికి చూస్తూ ఉన్నాడు. అసలు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అసలు వాడి పని ఏంటి? వాడి పని ఏంటి? 24 గంటలు అపవాదిగా పని చేస్తే బాగానే ఉంది. అసలు ఎవరిని టార్గెట్ చేస్తూ ఉన్నాడు? చూడండి, 3 విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. వాడి టార్గెట్ ఏంటంటే, వీడి యొక్క టార్గెట్ ఏంటంటే, ఎవరైతే లోకములో నుంచి వేరు చేయబడి వెలుగులోకి ప్రవేశిస్తూ ఉన్నారు, అపవాదిగాడి చీకటి సంబంధి, ఆ చీకటిలో నుంచి వేరుపరచబడి వెలుగులో ఎవరైతే నిలబడతారో వారిని మొట్టమొదటిగా టార్గెట్ చేస్తూ ఉన్నాడు. వారు అపవాదిగాడికి శత్రువులుగా చూస్తాడట. మీకు అర్థమైందండి? అపవాదిగాడికి శత్రువులు ఎవరు? ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు వారిని సొంత రక్షణకు అంగీకరిస్తారో వాళ్ళు అపవాదిగాడికి మొట్టమొదట శత్రువులు. రెండవది దేవుని బిడ్డలలో కొందరిని మాత్రమే టార్గెట్ చేస్తారట. ఎవరా కొందరు అని అంటే, ప్రత్యేకించబడిన వారు, మందిరానికి వచ్చిన వారందరినీ కాదు. మరలా చెప్తూ ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభువు వారిని నమ్ముకున్న వారందరూ శత్రువులే. ఇప్పుడు ఇండియాలో ఉన్నటువంటి వారందరూ పాకిస్తానీలకి ఎలా 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 చూస్తారు మనల్ని? ఇండియన్స్ అనగానే వీళ్ళు విరోధులు, అంటే వీళ్ళు మన శత్రువులు, మన శత్రు దేశస్తులు అంటారు. కానీ వాళ్ళు యుద్ధం చేసేది ఎవరితోని? అక్కడ బోర్డర్లో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే దాడి చేస్తారో, ఎవరైతే ఎదిరిస్తారో వారితో యుద్ధం చేస్తారు. అపవాదికులు కూడా ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు వారు నమ్ముకున్న వాళ్ళందరూ కూడా అపవాదికుల శత్రువులే. కానీ ఎవరి మీద టార్గెట్ చేస్తారు తెలుసండి? కొందరిని మాత్రమే. ఎవరా కొందరు అంటే, ప్రత్యేకించబడిన వారు, ప్రార్థనా సహవాసములు ఎదిగేవారు, వాక్యములో ఎదిగేవారు, దేవునికి దగ్గరగా జీవించేవారు, దేవునితో సహవాసం కలిగిన వారు, ఇక లోక సంబంధమైన కార్యక్రమాలన్నిటికీ దూరంగా ఉండి అనునిత్యము ప్రార్థన 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 అని ఎవరైతే దేవుని సన్నిధిలో దేవునితో ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని పొందుకుంటారో వారిని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పడుతుందట. వారిపైన
చాలా ఆలోచన విధానాలు కలిగి వారిని కృంగదీయాలని చూస్తాడట సాతానుగాడు. వారిని పడగొట్టాలని, వారిని అనేక రీతిలుగా మానసికంగా ఇబ్బందులు పెట్టాలని చూస్తాడట. వారిని ఏం చేస్తాడంటే కృంగదీసేస్తాడు. అంటే కుటుంబం ద్వారానో, సంఘం ద్వారానో, సమాజం ద్వారానో, లేదంటే వారి బిడ్డల ద్వారానో ఎవరి కొరతారు అనేకమైనటువంటి విధానాలు, అనేకమైనటువంటి మాటలు వారి చెవులో ఉంటాయి. ఎందుకంటే మీరు దేవుడితో గడుపుతున్నారు కనుక వారి మీదకి వచ్చేటువంటి ఆ బాణాలు ఎలా ఉంటాయంటే ఇక దేవుడిని వదిలేద్దాం అనే స్థితికి వెళ్ళిపోతారట. అంటే ప్రత్యేకించబడిన వారిని టార్గెట్ చేస్తాడు. ఒకటి శత్రువులుగా చూస్తాడు, రెండవది ఎవరైతే ప్రత్యేకించబడ్డారో వారిని చూస్తాడు, వారిని పట్టుదల చూస్తాడు. మూడవది ఎవరిపై దేవుని ప్రణాళికలు ఉంటాయో, ఎవరిపై దేవుని ప్రణాళికలు ఉంటాయో వారిని ఆ ప్రణాళికలు జరగకుండా చూస్తాడట. ఇప్పుడు చూడండి, దేవుడు మన జీవితాల్లో చాలా ఉన్నతమైనటువంటి ఆలోచన విధానాలు కలిగి తన ప్రణాళికలు మన మీద బయలుపరచాలనుకున్నాడు. దేవుడు తన ప్రణాళికలు మన మీద బయలుపరచాలనుకున్నప్పుడు అపవాదిగాడు వారిని ప్రత్యేకంగా పడొద్దడానికి చూస్తాడట. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే బైబిల్ గ్రంథంలో యెషయా అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి ఎంతమంది కుమారులు? 80 కుమారులు ఉన్నారు. 80లో ఆ మిగిలినటువంటి 7 జోలికి వెళ్ళలేదు. మీకు అర్థమవుతుందండి? ఏలియాబు కానీ, ఆ తర్వాత యోవాబు కానీ, ఆ తర్వాత మిగిలిన వారందరినీ కూడా ఒకరిని తీసుకొచ్చి దేవుడి ముందు నిలబెట్టారు, ప్రవక్త ముందు నిలబెట్టారు. కానీ 80లో ఎక్కువ శ్రమలు పొందింది ఎవరు? ఎందుకు దావీదుని టార్గెట్ చేయాలి అంటే దేవుని ప్రణాళికలు దావీదు మీద ఉన్నాయి. దావీదు ప్రత్యేకించబడిన వాడు. అంత మాత్రమే కాదు, జీవము కలిగిన దేవుణ్ణి అంగీకరించాడు కనుక 3 లక్షణాలు ఎవరిలో కనబడుతూ ఉన్నాయి? దావీదులో ఉన్నాయి. ఈరోజు అలాంటి లక్షణాలు కలిగి నీలో ఉంటే ఒకవేళ నువ్వు కృంగిపోతూ, వేదన చెందుతూ, బాధపడుతూ, అయ్యో నా పరిస్థితి ఏంటి, నాకు వచ్చే అవమానాలు, నాకు వచ్చే నిందలు, నన్ను చూసేటువంటి విధానం చాలా తక్కువగా ఉంది అని అంటే నేనంటాను ఆ ప్లేస్ లో దావీదును ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మిగిలిన 7 బాగున్నారు, ఏ కష్టము లేదు, ఏ శ్రమ లేదు, ఇబ్బంది లేదు. కానీ దావీదు తన జీవితంలో మరి చాలా వేదనకరమైనటువంటి స్థితులకు వెళ్ళిపోయినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అంటే ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక కలిగినటువంటి వ్యక్తులపైనే దాడి చేయడానికి చూస్తాడు. 3 విషయాలు తెలియజేస్తాయి. ఒకటి మనల్ని ఎలా చూస్తాడు? స్నేహితులు అనగానే అంటే మనం ఎవరి సంబంధులవి? వాడి సంబంధులే కాబట్టి స్నేహితులు అంటారు. అంటే శత్రువులు అనగానే మనం క్రీస్తు సంబంధులవి. రెండవది మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రత్యేకించబడిన వారు. ఇక లోక లక్షణాలు ఏమి కూడా మన దరిదాపులకు రాకుండా దేవుడితో గడుపుతూ ఉన్నాం కాబట్టి ప్రత్యేకించబడిన వారిని టార్గెట్ చేస్తాడు. మూడవది దేవుడి ప్రణాళికలు మన మీద ఎప్పుడైతే దేవుడు మన మీద ఒక ప్రత్యేక శ్రద్ధ ఉంచుతాడో, ప్రణాళిక ఉంచుతాడో ఆ ప్రణాళికలు జరగకుండా చూడాలనేది వాడి యొక్క ఆలోచన విధానం. చూడండి, సామెతల గ్రంథం 6వ అధ్యాయము 26వ వచనం చదవండి. సామెతల గ్రంథము 26వ అధ్యాయము, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం అండి. 6:26 సామెతల గ్రంథము. వేశ్య సాంగత్యము చేయవానికి రొట్టె తునకలు మాత్రమే మిగిలి ఉండెను, మగనాలి మిక్కిలి విలువ గల ప్రాణమును వెంటాడును. ఇక్కడ చూడండి, మగనాలి అనగా అపవాది లేదా సాతానుడికి సాదృశ్యం. మగనాలి అనగా అపవాది లేదా సాతానుడు అనేటువంటి పదాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మిక్కిలి విలువ కలిగినటువంటి విలువ కలిగిన వారిని వెంటాడుతుందట, వారిని పట్టుకోవాలని వస్తుందట. మీకు తెలియజేస్తారు సార్, 80లో ఎక్కువ శ్రమలు ఎవరికి వచ్చాయనగానే వెంటనే మనం మారు మాట్లాడుకుంటే చెప్పొచ్చు దావీదయ్య అని చెప్పొచ్చు. ఇప్పుడు చూడండి, యాకోబుకి ఎంతమంది పిల్లలు? 12 మంది పిల్లలు ఉన్నారు కదా. ఎక్కువ శ్రమలు పొందింది, అవమానించబడింది, శరసాలు వేయబడింది ఎవరు అని ఆలోచన చేస్తే యోసేపు ఎవరు వెంటాడారు అని అంటే యోసేపు నిజానికి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు తన జీవితంలో యోసేపు పొందిన శ్రమలు మిగిలిన వారు ఎవరు కూడా, రూబేను కానీ, సిమియోను కానీ, ఇస్సాకు కానీ, దాను ఎవరు కూడా యోధులు ఎవరు కూడా అన్ని శ్రమలు పొందలేదు. అంటే ఇక్కడ చూడండి, ఈ 12 మంది పిల్లలలో ఒక్క యోసేపు మీద మాత్రమే అపవాదిగా కనిపిస్తుంది. అంటే దేవుని ప్రణాళికలు ఎవరి మీద అయితే ఉన్నాయో వారిని అపవాదిగా టార్గెట్ చేస్తారట. వారిని కృంగదీయాలని, వారిని పడగొట్టాలని. అంటే విలువైన వారు ఎవరు? విలువైన వారు యెషయాకున్నటువంటి 80 బిడ్డల్లో విలువైన వాడు ఎవరు? దావీదు విలువైన వాడు. ఆ తర్వాత యాకోబు కుమారులు విలువైన వారు ఎవరు? యోసేపు విలువైన వాడు. అంటే ఇక్కడ మగనాలి మిక్కిలి విలువ కలిగినటువంటి వారిని వెంటాడుతూ ఉంటారు. వెంటాడుతున్న వారు పట్టుకోవాలని, వారిని పాడు చేయాలని. మన ఇంటికి దొంగ వచ్చింది అనుకోండి,
బీరువాలో 10 తులాల బంగారం ఉంది, ఓ 10 లక్షల రూపాయలు ఉన్నాయి, ఆ తర్వాత ఒక కేజీ వెండి ఉంది. అక్కడ అన్ని వదిలేసుకొని చిరిగిపోయినటువంటి బట్టలు, మాసిపోయిన చీరలు, నొక్కలు తెప్పాలు అవన్నీ పట్టుకుని వెళ్తాడా? ఏం పట్టుకెళ్తాడు? విలువ కలిగినటువంటి బంగారాన్ని, డబ్బుని, ఆ తర్వాత వెండి అదంతా కూడా మూట కట్టుకొని చక్కగా పట్టుకొని వెళ్ళిపోతాడు అనమాట. అందుకనే ఇక్కడ చూడండి, మన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు 24 గంటలు కూడా అపవాదిగాడు ఒక రోజు, ఒక క్షణము, ఒక నెల, వారం, అమావాస్య ఇది కాదు. అపవాదిగాడు 24 గంటలు అంటే 365 రోజులు కూడా వాడు దాడి చేయడానికి చూస్తాడు. ఎవరి మీద అంటే ప్రణాళికలు కలిగిన వారు, విలువైన వారు. ఈరోజు అందరూ కూడా దేవుని దృష్టిలో విలువైన వారు కనుక మిక్కిలి విలువ కలిగిన దాన్నే వాడు పాడు చేయడానికి చూస్తాడు. కనుక చాలా జాగ్రత్త కలిగి ఉండాలని దేవుని శాసనంగా తెలియజేస్తూ ఉన్నాను. సరే, అపవాదిగాడు దాడి చేస్తే బాగానే ఉంది. విలువైన వారు, ప్రత్యేకించబడిన వారు, ఇవన్నీ అంగీకరించిన వారు బాగానే ఉంది. అయితే ఏంటి అసలు సాతానుగాడు ఎలా వాడిని గుర్తించడం ఎలా అని అంటే, మొట్టమొదటిగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏం చేశాడు అంటే శోధిస్తాడంటారు కదా, బాగా శోధనలు ఎదురవుతున్నాయండి అంటాం. శోధన అంటే మనకి మానసికమైనటువంటి ఆలోచన విధానాలు. చూడండి, మత్తయి సువార్త 4:1 మీరు జాగ్రత్తగా చదవండి. అక్కడ ఏముంటుందంటే, సాతానుగాడు శరీర బలహీనతల ద్వారా శోధనలను రప్పిస్తాడు. శరీర బలహీనతలు అంటే ఇక్కడ చూడండి, మనకి ఎదురైనటువంటి కొన్ని ఆలోచన విధానాలు. యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఈ రాళ్ళు మీరు రొట్టెగా చేసుకొని తిను, ఆ తర్వాత ఎక్కడి నుంచి కిందకు దూకే, ఆ తర్వాత నువ్వు నాకు సాష్టాంగ నమస్కారం పడు అంటే, ఒకటి రాళ్ళను రొట్టెగా చేసుకొని తిను అని అంటే అదేంటి? శరీరాన్ని బలపరచుకోడు, శరీరాశ. ఆ తర్వాత నీవు నాకేం చెప్పన్నాడు? ఇక్కడి నుంచి కిందకి దూకే. ఇప్పుడు అక్కడ చూడండి, అక్కడ మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు నేత్రాస అలా చూడగానే మనకు అనిపిస్తుంది. అంత మాత్రం జీవము డబ్బము అంటే సర్వలోకమునికి ఇచ్చేస్తాను. ఈ 3 విషయాలు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర తీసుకుని వచ్చి పెట్టాడు. ఏం పర్వాలేదయ్యా అన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని అపవాదిగాడు వదిలిపెట్టలేదు. ఈరోజు నీవు నేను కూడా చాలా సందర్భాల్లో శోధించబడుతూ ఉంటాం. అంటే చాలా సందర్భాల్లో మనకు తెలియకుండానే ప్రత్యేకించబడిన వారిని, విలువైన వారిని తెలియకుండా అపవాదిగాడు దొరికిపోతూ ఉంటాం. మీకు తెలుసు, ఆది కాలంలో ఉన్న తల్లిదండ్రులు ఆదాము అవ్వ ఏం చేశారు? వారి దగ్గరికి వెళ్ళి అపవాదిగాడు ఇలాగే పరీక్ష పెట్టాడు. ఇలాగే అన్నాడు. ఆదాము అవ్వ ఏమయ్యారు? పడిపోయారు. మొదట ఆదాము గారు ఓడిపోయారు. ఆ తర్వాత కడపటి ఆదాము ఆ ఉచ్చులో పడలేదు. కనుక ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోండి, అపవాదిగాడు యేసుక్రీస్తు ప్రభువు వారిని, కడపటి ఆదాముగా పిలువబడినటువంటి యేసు ప్రభు వారిని ఓడించలేకపోయాడు. అంటే ఈరోజు మొదట ఆదాము ఏమయ్యాడు? ఆ పండు చూడగానే అవ్వమ్మ గారు తీసుకొచ్చిస్తే లొట్టలేసుకొని తినేసాడు. ఎక్కడిది ఏంటి ఎవరిచ్చారు? కొన్ని సందర్భాల్లో మనకు కూడా ఏమనిపిస్తుంది అంటే, ఆ పక్కింటి వాళ్ళు పూజ చేసి తీసుకొస్తే ఇంట్లో పెడతారు. ఇప్పుడు వద్దు అనలేదు, మొహమాటం కదా, వద్దు అనలేము, కాదు అనుకుంటే అలా తీసుకొచ్చి ఫోన్లే మొహమాటం ఏమనుకుంటారు అని తీసుకొచ్చి అక్కడ మీద పెడతాం. వచ్చిన తర్వాత బాగా కడుపు మంటతో వస్తాడు కాబట్టి అలా వచ్చి అంటాడు, బాగా ఆకలేస్తుంది, ఏం లేదా అంటే ఏమి లేదంటే, ఇప్పుడు కిచెన్ లో ఏదో చేసుకుంటుంది పాపం. మన ఇంట్లో వద్దంటే ఎవరు అనుకుంటాడు? మందే. ఎవరిచ్చారు, ఎక్కడిది, ఏంటి నడకుండా అలా తీసుకొని లొట్టలేసుకొని తినేస్తారు. ఇరువురు కూడా ఎవరికి లెక్కపు చెప్పాలి? ఆదాము చేసింది అదే. మరి ప్రత్యేకించి పూజలు పురస్కారాలు చేసి దేవుని దృష్టిలో దోషులుగా ఎంచబడలేదు. మొహమాటం కోసం ఇది నిజమా అంటే, అవును నిజమే కదా, సరే చూద్దాం, ఒక ప్రయత్నం చేసి చూద్దాం అన్నారు. అంతే, వాటిని పాలు అయిపోయారు. కానీ యేసు ప్రభువు అలా కాదు, మొహమాటం కాదు, సాతానా నా యొద్ద నుండి వెళ్ళిపో అంటే. శోధన మన జీవితంలో వచ్చినప్పుడు ప్రార్థనలో నిలకడ కలిగి ఉండాలి. భక్తి జీవితంలో ఎప్పుడైతే పటిష్టత కలిగి ఉంటామో దేవుడు మన జీవితాన్ని దీవెనకరంగా మలచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మలచడానికి చిన్న అప్పుడప్పుడు అనుకుంటారు, నా మొబైల్ చూసినప్పుడు అనుకుంటాను, ఇది నన్ను ఇలా వదిలిపెట్టదేమో అనిపిస్తుంది. మొబైల్ అలా యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఏదో చిన్న క్లిప్ షార్ట్స్ ఉంటాయి కదా, షార్ట్స్ వస్తుంది. అది ఇలా ఓపెన్ చేసాం అనుకోండి, చిన్న క్లిప్పింగ్ వస్తుంది. సరే దాన్ని ఇలా ఓపెన్ చేయగానే సరే మనకి కాదు ఇది అని అనుకుంటాం. కానీ మరలా కాసేపు అరే పూర్తి చూడలేదు కదా, చూద్దాం ఏముంది, మొబైల్లో వచ్చింది, మనమే ప్రత్యేకించి ఏమి వెళ్ళలేదు కదా థియేటర్కి అని ఇలా చూసారు అనుకోండి. అది చూసిన తర్వాత ఆ ఫుల్ వీడియో ఎక్కడ ఉంది? అడిగేవాడు లాస్ట్లోని ఫుల్ వీడియో కావాలంటే ఆ కింద ఎక్కడండి ఆ డిస్క్రిప్షన్లో కదండి, ఆ డిస్క్రిప్షన్లో అనగానే ఇప్పుడు ఫుల్ వీడియో ఓపెన్ చేస్తూ వస్తాం.
10 నిమిషాల్లో ప్రార్థనలో గడపలేని మనము దాదాపు గంట సేపు ఎక్కడ ఉంటాం? శోధన అంటే ఇక్కడ చూడండి, శోధన జయించేవాడు ధన్యుడు, వాడు జీవ కిరీటమును పొందుకుంటాడట. అంటే శోధన జయించడం, శోధన చూడండి బైబిల్ గ్రంథంలో ఏమంటుందంటే శోధన ఓర్చుకోవడమే. శోధన వస్తుంది దాన్ని విడిపించబడమే. కానీ ప్రకటన గ్రంథంలో ఏమని రాయబడిందంటే శోధన జయించేవాడు ధన్యుడు, వాడు జీవ కిరీటమును పొందుకుంటాడు అని ఉంటుంది. మన జీవితంలో ఎప్పుడైతే నిలకడ కలిగి జీవిస్తామో దేవుడి ఖచ్చితంగా ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా మనల్ని నిలబెట్టడానికి అవకాశం ఉంటుంది. చూడండి, దావీదు తన జీవితంలో శోధనలు ఎదుర్కొన్నాడు, కానీ నిలకడ కలిగి జీవించాడు. కనుక ఇశ్రాయేలుకి 2వ రాజుగా నిలబడ్డాడు. యోసేపు శోధన జయించాడు. అందుకనే ఎక్కడున్నాడు అని అంటే మరి చక్కటి అధికారంలో ఉన్నట్టుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకనే మనం దేవుని చేతుల్లో ప్రణాళికలుగా ఉన్నాం కనుక, దేవుని చేతుల్లో ఒక ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాం కనుక చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుడికి కాదు, అపవాదిగాడికి శత్రువులు అనే విషయాన్ని మర్చిపోకండి. ప్రతి క్షణము వాడు కాసుకొని కూర్చుంటుంటాడు. ప్రతి క్షణము ఏ క్షణము ఒక చిన్న తప్పుడు అడిగేసినా అలా పట్టుకొని వేధించడానికి చూస్తూ ఉంటాడు. మీకు తెలుసు బైబిల్ గ్రంథంలో ఇక్కడ 2 వ్యక్తులు, ఒక ఆయనేమో యోసేపు, మరొక ఆయనేమో సంసోను. ఇద్దరు కూడా దేవుని సేవకులే. సంసోను శోధన జయించలేకపోయాడు, యోసేపు శోధన జయించాడు. యోసేపు ఎక్కడున్నాడు? సింహాసనం మీద కూర్చున్నాడు. ఈయన పతనావస్థకు వచ్చాడు. అంటే వీళ్ళిరువురికి తేడా ఏంటి? ఒక ఆయన పడిపోయాడు, ఒక ఆయన పైకి లేవగలిగాడు. మొట్టమొదటిది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే శరీర క్రియల ద్వారా, శోధనల ద్వారా మనం ఏం చేయాలనుకుంటున్నాడు? పడగొట్టాలని చూస్తాడు. వాడు ప్లాన్ అది. అపవాదిగాడు ఎలా పడగొడతాడు, ఎలా ఏం చేస్తాడు? శోధించడం ద్వారా. అంటే శోధించడం అంటే ఏదో ఒక ఆశ చూపిస్తాడు. డబ్బు, లేదంటే ఫోన్లో, టీవీలో, ఏదో ఒక రకంగా రకరకాల పరిస్థితులు. అంటే సమయం లేదు కనుక మీకు అంత వివరించలేకపోతూ ఉన్నారు. అనేక రీతిలుగా అపవాదిగాడు మనల్ని పట్టుకోవాలని చూస్తాడు. ఆ శోధనలో నిలకడ కలిగి, ఎగ్జాంపుల్ ఒకటి యోసేపు గురించి తెలియజేశారు, సంసాన్ గురించి తెలియజేశారు. మన జీవితంలో ఏదైతే దేవుడికి ఆయాసకరంగా ఉందో దానికి దూరంగా ఉంటే ఆ ప్రణాళికలు, అందుకే దేవుడి ప్రణాళికలు ఉన్నవాడు. రెండవది, వాడు రెండో ప్లాన్ ఏంటంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అబద్ధాన్ని నిజము అని నమ్మిస్తాడు. ఏమండి? అబద్ధాన్ని నిజము అని నమ్మిస్తాడు, నిజాన్నేమో అంటే అక్కడేమి లేదు అని నమ్మిస్తాడు. వాడు రెండో ప్లాన్. ఒకటి, మన శరీరంలో శోధనలు రప్పిస్తాడు, శరీరంలో అంటే మన శరీరం మీద ప్రయోగాలు చేస్తాడు, శోధిస్తాడు. రెండవది, అబద్ధాన్ని నిజంగా మలుస్తాడు, నిజాన్నేమో అబద్ధంగా మళ్ళీ చేస్తాడు. అని నిజమా అనుకుంటాం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము, 14వ వచనం చదవండి ఒకసారి. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనం. త్వరగా ఉన్నాను, సమయం అయిపోయింది. 10వ అధ్యాయం 14వ వచనం చదవండి అమ్మా. తెలివిలేని ప్రతి మనుషుడు పశుప్రాయుడు, తాను చేసినటువంటి విగ్రహములను బట్టి అవమానమును ఉంచున్నాడు. చాలండి, ఇక్కడ ఒక పదం మనం వాడుతూ ఉన్నాం, పశుప్రాయుడు. ఏ పదం అండి? పశుప్రాయుడు అనేటువంటి పదాన్ని వాడుతూ ఉంటాడు. మీకు తెలుసు కదా, పల్లెటూరులో ఒక ఆవు ఉందనుకోండి. మరి ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ నాకైతే చిన్ననాటి నుంచి అనుభవం బాగా తెలుసు. ఆవు ఉందనుకోండి, ఆవు ఈత దూడపైన వీగిన తర్వాత కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే సరైనటువంటి కాన్పు జరగకపోతే ఆ దూడపై చచ్చిపోతుంది. దూడ పుట్టుకలోని అలా పడిన తర్వాత ఒక గంట గడికి చనిపోతే, నిజానికి ఇప్పుడు ఆవు పాలు ఇవ్వాలంటే ఖచ్చితంగా ఈ యజమానుడు ఆవు దూడపై తీసుకెళ్లి ఆవు ముందు నిలబెట్టాలి. అది ఏం చేస్తాడంటే ప్రేమతో దాన్ని నాటి అప్పుడు ఆ పొదుగు దగ్గర అది మూతి పెట్టిన తర్వాత పాలు చేపుతారంటారు. అప్పుడు వరకు పాలు ఇవ్వదు. అంటే ఇప్పుడు యజమానుడు ఏం చేస్తాడంటే ఆ దూడపైన తీసుకెళ్ళి దూరంగా దాన్ని చక్కగా కట్ చేసి, నిలువుగా కట్ చేసి దానిలో ఉన్న పదార్థాలన్నీ తీసి తోలు ఏదైతే ఉందో అందులో గట్టి కొన్ని రకాలైనటువంటి గోళ్ళు అవన్నీ పెట్టేసి యాజ్ ఇట్ ఈజ్ గా దూడపై ఎలా ఉంటుందో అలాగే దాన్ని పుట్టి దూరంగా నిలబెడతాడు. దూరంగా నిలబెట్టి దాన్ని అలా చూపించి ఏం చేస్తాడంటే తీసుకొచ్చి పొదుగు దగ్గర పెట్టి ఆ పొదుగు దగ్గర అదే పాలు తాగుతున్నట్టుగా ఆ యజమానుడు అలా పెడతాడు. పెట్టగానే తల్లి ఏమనుకుంటుందంటే నా బిడ్డ పాలు తాగుతుంది కదా అని తనలో ఉన్నటువంటి ఆ రక్తమును పాలుగా మలిచి ఆ పొదుగులోనికి రప్పిస్తారు. ఎప్పుడైతే ఆ పొదుగులోనికి పాలు వస్తాయో ఈ బొమ్మ అంటే తయారు చేసినటువంటి ఆ బొమ్మను పక్కన పెట్టి యజమానుడు ఆ పాలన్నీ చక్కగా క్యాన్ లో పెట్టుకుంటాడు. అది చక్కగా ఆ పాలు వ్యాపారం చేసేటువంటి పని. అంటే ఇప్పుడు దానికి ఏం తెలియదు,
అది ఒక పశువు కనుక దానికి వివేచన లేదు. అది దూడ తన బిడ్డ అనుకుంటది తప్ప నిజమైనటువంటి బిడ్డ అనుకుంటది, కానీ ఒక బొమ్మని దానికి తెలియదు. ఈనాడు మనుషుడు ఎలా ఉన్నాడు అని అంటే అబద్ధాన్ని నిజము అని నమ్ముతూ ఉన్నాడు, నిజాన్ని అబద్ధమని అపవాదుడు మలుస్తూ ఉన్నాడు. ఏంటి అబద్ధాన్ని నిజంగా మలుస్తున్నాడు అని అంటే ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి తానే తయారు చేసుకుంటూ ఉన్నాడు. అక్కడ మనం చదివినటువంటి 14వ వచనంలో ఏముందంటే ఒక వ్యక్తి తయారు చేసుకున్నటువంటి విగ్రహాన్ని లేదా బొమ్మని ఏదైతే తయారు చేసుకుంటూ ఉన్నాడో అదే తన యొక్క మొర్ర వింటుందని పశుప్రాయుడు. అంతే కదా ఉన్నది అక్కడ 14వ వచనం ఏమో చదవండి సార్ వాక్య భాగం. అమ్మా, తెలివి లేని ప్రతి మనుషుడు, పశుప్రాయుడు, మోగపోయి ప్రతి చదవండి. తాను చేసినటువంటి విగ్రహమునే మాయారూపము, దానికి ప్రాణం లేకపోయినా దాని దగ్గరికి వెళ్ళి మొర పెడతాడు, ప్రార్థన చేస్తాడు, ఇంకేమేమో చేసి పూజలు పునస్కారాలు అవి ఇవి చేస్తూ ఉంటారు. అందుకని ఈరోజు మనం ఎవరిని ఎన్నుకున్నాము అని అంటే జీవము కలిగినటువంటి దేవుడిని ఎరిగాము. మన దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడు, మన దేవుడు సమాధానం ఇచ్చేవాడు, మన దేవుడు మనతో మాట్లాడేవాడు. అలాంటి వివేచన కలిగి ఉండి కూడా ఈరోజు ప్రమాదం నీ పక్కన పొంచుందని తెలుసుంది, అపవాదులు నిన్ను కాసు కూర్చోడని తెలుసున్నా కూడా, కాసు కూర్చున్నాడు తెలిసిన మనం విలువైన వారమని, మనం శ్రేష్టమైన వారమని, అవన్నీ తెలిసిన ప్రత్యేకించబడిన వారికి తెలిసిన కొన్ని సందర్భాల్లో మనం ఇంకా కొన్ని సందర్భాల్లో పశుప్రాయంగా ఏది అబద్ధమో ఏది నిజమో అని మనము నమ్మలేకపోతూ ఉన్నాం. అందుకనే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఒక మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అబద్ధము నిజము మనం చెప్పి ఏమంటారంటే అబద్ధం మనం చెప్పులేసుకునే లోపు ప్రపంచం అంతా తెలిసిపోతుంట. దాన్ని ఏమంటారు? అవాస్తవం, అబద్ధమే. ఇప్పుడు ఒక వ్యక్తి ఏదో ఒకటి ఇలా చల్లేశాడంటే చేసేది చర్చ గురించి మీకు తెలుసా అన్నాడు. చర్చ గురించి ఏంటని చెప్పలేదు. అబద్ధం అనేది చెప్పులేసుకునే లోపు ప్రపంచం అంతా అల్లేస్తుందట. నిజము ఎన్ని సంవత్సరాలైనా కనీసం మన కాళ్ళ దగ్గర కూడా కదలదట. అంటే అబద్ధాన్ని అపవాదుడు ఎంత వేగంగా తీసుకుని వెళ్తూ ఉన్నాడంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు మన దేవుడు సజీవుడు, జీవము కలిగినటువంటి దేవుడు అని చెప్పడానికి ఏ విధమైనటువంటి అనుమానం లేదు. ఈరోజు మనుషుడు గ్రహించలేకపోతున్నాడంటే నాసికారంధ్రంలో జీవాత్మ బోధపడిన ప్రతి మనుషుడు జీవాధిపతి అయినటువంటి దేవుని సొంతమే తప్ప లోకానుసారమైనటువంటి బిడ్డలు కాదని ఒక మాట మీకు తెలియజేస్తూ ఉన్నారు. అందుకనే ఇక్కడ చూడండి 10వ అధ్యాయం 8వ గ్రంథం 14వ వచనంలో ఏమంటారంటే యాకోబు యొక్క స్వాస్థ్యము అని మాట్లాడుతూ ఉన్నాడు. 14వ అధ్యాయము 10వ అధ్యాయము 14వ వచనం అండి. యాకోబుకు స్వాస్థ్యమగు వాడు చాలు. ఇక్కడ మనము యాకోబు యొక్క స్వాస్థ్యముగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. యాకోబుకి చాలా ఇష్టం యోసేపు అండి. ఎంత ఇష్టం అంటే పిల్లలు రక్తముతో తడిపినటువంటి ఒక వస్త్రాన్ని తీసుకుని వచ్చి, తండ్రి ఇది యోసేపు వస్త్రము అని ఇలా చూపించగానే ఆ రక్తపు వస్త్రాన్ని చూసి ఎన్ని సంవత్సరాలు ఏడ్చాడు? 22 సంవత్సరాలు నెత్తి కొట్టుకుని ఏడ్చాడట. మీకు అర్థమవుతుందండి? ఒక అబద్ధాన్ని నిజంగా మనిషి తీసుకుని వచ్చి, అంటే అబద్ధాన్ని అవాస్తవాన్ని తీసుకుని వచ్చి, తండ్రి ఇదిగో ఇది యోసేపు వస్త్రమే, ఒక క్రూరమైనటువంటి మృగము యోసేపుని చంపుకొని తినేసింది అని అంటే యాకోబు గుండెలు బాదుకొని దాదాపుగా 22 సంవత్సరాలు ఏడ్చి అబద్ధాన్ని నిజమని నమ్మాడు. 22 సంవత్సరాల తర్వాత అంటాడు, ఇదిగో నా కుమారుడైన యోసేపు ఐగుప్తు మహారాజుగా ఉన్నాడు. హల్లెలూయా. నేనంటాను, ఏ విధమైనటువంటి మాటల గురించి మీరు ఏడుస్తున్నారో నాకు తెలియదు. యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి అన్నారు. యేసు ప్రభు వారు నిజంగా చనిపోలేదండి సిలువ మీద. ఆయన సిలువ మీద మరణించలేదు. ఆయన నిజంగా దేవుడు అయితే ఆ 3 మేకులు ఓడబెరుకుని రావాలి కదా. అర్థమవుతుందండి? 3 మేకులు ఓడబెరుకుని ఆయన దేవుడు. నిజానికి యేసు ప్రభు వారు చనిపోలేదు, లేదా యేసు ప్రభు వారు చనిపోయినా తిరిగి లేవలేదు అన్నారు. యేసు ప్రభు వారు తిరిగి లేవలేదా? లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఆయన సజీవుడిగా మృత్యుంజయుడిగా మరణపు ముళ్ళను విరుచుకుని లేచాడు కదా. యోసేపు ఎక్కడున్నాడు? 22 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు సజీవుడిగా లేచి ఎక్కడున్నాడు? పరలోక రాజ్యంలో ఉన్నాడు. అదే యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రతి నేత్రం ఒక రోజు చూస్తారని లేఖన భాగాలు తెలియజేస్తూ ఉన్నాయి కదా. అంటే యోసేపు బ్రతికుండడం ఎంత వాస్తవమో, యేసుక్రీస్తు ప్రభుల వారు లేచి పరలోకంలోకి వెళ్ళడం ఎంత వాస్తవమో, ఈ రోజు నీ శ్రమలన్నింటినీ తొలగించి విజయ మార్గంలో నిలబెట్టడం కూడా అంతే వాస్తవం కదా. అపవాదుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా
ఎన్ని విధాలుగా నేను టార్గెట్ చేసినా ఒకటి గుర్తు పెట్టుకోండి, వాడు ఎన్ని విధాలుగా మనల్ని పడగొట్టాలని చూసిన వాడు శత్రువులమే వాడికి ప్రత్యేకించబడ్డావు. నీ మీద దేవుని ప్రణాళికలు ఉన్నాయి. అంటే శారీరకంగా నిన్ను శోధిస్తూ ఉన్నాడు, మానసికంగా పడగొట్టాలని చూస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అబద్ధాన్ని నిజమని నమ్మించి నిన్ను దేవునికి దూరంగా తీసుకుని వెళ్తూ ఉన్నాడు. నేను అంటాను, 22 సంవత్సరాలు ఏడ్చినటువంటి యాకోబు సాక్ష్యం ఇవ్వలేదా? నా కొడుకే యాకోబు అంటున్నాడు. ఇదిగో నా కొడుకు అంటాడు. నేను అంటాను, నీ దేవుడి నీ జీవితంలో కార్యం చేస్తాడనేది ఖచ్చితంగా నమ్మాలని దేవుని సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాను. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. నీ దుఃఖము, కన్నీరు, వేదన సమస్తమును తొలగించగలిగినటువంటి దేవుడు నీ జీవితంలో ఉన్నాడు కనుక ఖచ్చితంగా మరి మన జీవితంలో కార్యాలు చేస్తాడు. ఒకటి శరీరం క్రియలను మనం చూపించి మనం లోపరుచుకోవడం చూస్తాడు. రెండవది అబద్ధాన్ని నిజంగా చేస్తాడు. మూడవది వాక్యాన్నే చూపిస్తాడు. వాక్యం ద్వారానే మనల్ని మోసం చేస్తాడట. వాక్యం ద్వారా చూడండి, వాక్యం ద్వారా ఏంటంటే ఇక్కడ మనం చూడండి 34 కీర్తన భాగము 1వ చరణం చదవండి. 34 కీర్తన భాగము 1వ చరణం. ఉండును చెదరు నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. 37 మొదలు వచ్చింది. చెడ్డవారిని చూసి నువ్వు మనసులు పడకము, వ్యసన పడకము, ఎండిపోదురు. చాలా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుని యొక్క భయము అనేటువంటి మాట, లేదంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు కొన్ని పదాలు మనం వింటూ ఉన్నాం. అంటే ఈ 34వ అధ్యాయం 37వ వచనం చదువుతున్నా చూడండి. 34వ అధ్యాయం 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన యొక్క కావలి ఉండి చాలు. ఇక్కడ భయభక్తులు అనేటువంటి పదాన్ని నేను మీకు తెలియచేయాలనుకుంటున్నాను. వాక్యాన్ని చూపించి ఏం చేస్తాడంటే కొన్ని సందర్భాల్లో దేవుని సన్నిధానంలో దేవునికి భయపడాలి, కానీ ఆయనకి ప్రేమ, ఆ తర్వాత సంతోషం, సమాధానము, ఆ తర్వాత దీనత్వము, సాత్వికము కలిగినటువంటి దేవుడు కనుక ఆయనకి భయపడితే చాలు. మీకు అర్థమవుతాను నా బాధ, అంటే నా మాట. ఆయనకి భయపడితే చాలు. నువ్వేం చేసినా ఆయన ఏం చేస్తాడు? నిన్ను క్షమిస్తాడు. అంటే దేవుని సన్నిధిలో కేవలం భయం ఒక్కడుంటే సరిపోతుందా? కేవలం భయం ఒక్కడుంటే చాలు, ఆయన క్షమిస్తాడు, మిగతా ఏం చేసినా పర్వాలేదు అని అంటాడు. వాక్యాన్ని చూపిస్తాడు. మీకు అర్థం అవడానికి తెలియజేస్తాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో ద్రాక్షరసం తీసుకోమని ఉంది. ద్రాక్షరసం తీసుకోమని అంటే కడవలు తాగమనుందా? పులిసిందని తాగమనుందా? ఆ తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే బైబిల్ గ్రంథంలో వాక్యాన్ని వక్రీకరించి వేరేలా మాట్లాడతారు. అంటే సమయం లేదు కనుక ఆ విషయాన్ని నేను చెప్పలేకపోతూ ఉన్నాను. ఒక వ్యక్తి సంభాషణ చేసినప్పుడు ఏమన్నాడంటే, తిమోతి పౌలు యొక్క సంభాషణ మధ్యలో చిన్న డిస్కషన్ వస్తుంది. అయ్యా, నీకు జబ్బు చేసింది కనుక ద్రాక్షరసాన్ని కొంచెం తీసుకోవాలి పౌలు గారు చెప్తారు. ద్రాక్షరసం వేరు, కానీ ఈయన ఏమంటారంటే, ఆనాడు పౌలు గారు తిమోతికి చెప్పారు కాబట్టి నాకు కూడా మానసిక జబ్బు చేసింది కనుక మేము కొంచెం తీసుకుంటున్నాము అనేటువంటి ఇలా కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటారు. సరే, ఇంకా మీకు నాకు కాస్త చూస్తుంటే నాకు అర్థమైంది ఏంటంటే, మాకు అర్థం అవట్లేదు పాస్టర్ గారు అంటారు. సరే, ఆదాము హవ్వకి మ్యారేజ్ అయింది కదా, ఆదాము హవ్వకి వివాహం అయిందా? ఎవరు చేశారా పెళ్ళి? ఎంతమంది పాస్టర్ గారు వచ్చారు? అది ఇప్పుడు అర్థమవుతుంది. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చేటట్ట, పెళ్లి చేసుకుని వస్తే పాస్టర్ గారి దగ్గరికి వచ్చేటట్ట, మ్యారేజ్ చేసుకున్నాను అన్నట్టు. అరే, మ్యారేజ్ చేసుకున్నావా? ఎప్పుడు కనీసం వాటి కూడా లేదంటే వాటి ఎందుకండి పెళ్లి చేసుకున్నాను అన్నట్ట. సరే, ఎలా చేసుకున్నావు అంటే, దేవుడు మా పెళ్లి చేస్తాడు అన్నట్టు. దేవుడా అంటే ఆ పాస్టర్ గారి పేరు దేవుడేమో అనుకున్నాడు. పాస్టర్ గారు దేవుడు పెళ్లి చేస్తాడు. ఎవరు పాస్టర్ గారు ఏ ఊరు అయిందంటే, అదేంటండి దేవుడు పరలోకంలో ఉంటాడు అన్నాడు. అరే, పరలోకంలో ఉండడం ఏంటి? అది కాదు పాస్టర్ గారు, ఆదాము గారికి అవ్వమ్మ గారికి పెళ్లి ఎవరు చేశారు? దేవుడు చేశాడు. మరి మా పెళ్లి కూడా దేవుడే చేశాడు. అంటే పాస్టర్ గారు అవసరం లేదు, కుటుంబాలు అవసరం లేదు, పెద్దలు అవసరం లేదు, అంటే ఎవరు అవసరం లేదు, వాక్యానుసారంగా మేము పెళ్లి చేసుకున్నామండి.
వాక్యానుసారంగా పెళ్లి చేసుకున్నారా? రేపు పొద్దున మీకు సమస్య ఏదైనా వస్తే దేవుడు చూసుకుంటాడు. అంటే వాక్యానుసారంగానే మీకు అర్థమవుతుంది. అపవాది యొక్క మూడో ప్లాను వాక్యాన్ని చూపించి తప్పుడు మార్గంలో నడిపిస్తాడు. ఒకటి శరీర క్రియల ద్వారా, రెండవది మన జీవితాలలో అపవాది అనేక ప్రణాళికలు కలిగి ఉంటాడు. మూడవది మన యొక్క వాక్యాన్ని చూపించి ఏం చేస్తాడంటే ఇదే వాస్తవము, ఇదే వాస్తవం. ఇన్ని ప్రణాళికలు కలిగి ఉంటాడు. వాడికి శత్రువులు ప్రత్యేకించబడిన వారు, దేవుని ప్రణాళికలో ఉన్నవారు అంత తేలిక తీసుకోకూడదు. అందుకని దేవుని సన్నిధిలో చేసేటువంటి ప్రతి క్రమము దేవుని బిడ్డలుగా ఈ లెక్క ప్రారంభించేటువంటి దినాల్లో మనం ఉంటున్నాం కనుక ఏదో నామకార్థంగా చేసేద్దాంలేండి, ఏదో పాటించేద్దాంలేండి. అందరూ చేస్తూ ఉన్నారు కానీ నీకంటూ ప్రత్యేకత ఉండాలి. అందరూ చేస్తూ ఉన్నారు కదా, ఎవరో చేస్తే వారికి నీకు అసలు ఒక మాటలో చెప్పాలంటే ఎవరు భక్తి వారిదే. నువ్వు క్రమంగా చేస్తే దేవుడు నీకు ఇవ్వాల్సిన ఆశీర్వాదం నీకు ఇస్తాడు. వాళ్ళు చేయట్లేదు కదా అంటే వాళ్ళకి తగ్గ ఆశీర్వాదం వాళ్ళకు ఉంటాయి. ఖచ్చితంగా ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించండి, క్రమంగా ప్రారంభించండి, భయభక్తులు కలిగి చేయండి, దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా చేయండి. దానికి తగినటువంటి ప్రతిఫలం ఖచ్చితంగా చూస్తాను. ప్రార్థన చేసుకుందాం. తండ్రి మీకు వందనాలు. సర్వాధికారి కృప కలిగినటువంటి యేసయ్య మీకే మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ప్రత్యేకించిన అయినా ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు అయ్యా. ఇందుకు తండ్రి మీరు మా పట్ల ఎంత ప్రేమనైతే కలిగి ఉన్నారో, ఎన్ని ప్రణాళికలు అయితే కలిగి ఉన్నారు ప్రభు, మేము మీతో ఎలా ఉండాలని కోరుకుంటూ ఉన్నారు అయ్యా. అంతకి నూరొంతులుగా ప్రభు అపవాదిగాడు మమ్మల్ని పడగొట్టాలని, మమ్మల్ని తండ్రి నాశనం చేయాలని అయ్యా, ఎందుకంటే మేము ఎదగకుండా అయ్యా మమ్మల్ని దిగజార్చాలని అనేక ప్రణాళికలు వాడు కలుగుతూ ఉన్నాడు, అయ్యా కలుగు చేస్తూ ఉన్నాడు. తండ్రి ఇదిగో ప్రభు మమ్మల్ని శత్రువులుగా చూస్తూ ఉన్నాడు. మేము ప్రత్యేకించబడిన వారమని అలా ఉండకూడదని అనేక అయ్యా మాయోపాయకులు పడుతూ ఉన్నాడు ప్రభు. అయ్యా మేము మా పట్ల మీరు కలిగిన ప్రణాళికలన్నీ కూడా ఆ ప్రణాళికలు మేము ఉండకూడదని సంసోను వలె మమ్మల్ని పడగొట్టడానికి చూస్తున్నాడు దేవా. అయ్యా మేము దావీదు వలె, యోసేపు వలె దేవా మీ ప్రణాళికలు అయ్యా భాగమును పొందుకొని నిత్య రాజ్యానికి వారసులుగా ఉండులాగా సహాయకులుగా ఇచ్చండి. ఇక్కడున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి, ప్రతి వ్యక్తిని దీవించమని అయ్యా తండ్రి ఒక్కొక్కరుగా వారికి రావాల్సిన ఆశీర్వాదములు సమృద్ధిగా వారి మీద కుమరించమని యేసయ్య నామములో ప్రార్థించి అడుగు పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమె పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక.